హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్. సో మనం ప్రీవియస్ లెక్చర్లో మా సర్ఫేస్ టెన్షన్ ఏంటనేది చూసాము. సో సర్ఫేస్ టెన్షన్ అంటే సింపుల్గా ఒక రీక్యాప్ చేస్తే కనుక, సో మనకి ఏదైనా ఒక సర్ఫేస్ ఉన్నప్పుడు అంటే ఈ ఎనీ సర్ఫేస్, ఎనీ లిక్విడ్ సర్ఫేస్, సో సర్ఫేస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, లిక్విడ్ సర్ఫేస్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, సో ఈ సర్ఫేస్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఇంకో మీడియంలోకి. సో ఇలాగా ఒక మీడియం, వాటర్ అనే ఒక మీడియం నుంచి ఎయిర్ అనే ఇంకో మీడియం ఉన్నప్పుడు, సో అనదర్ మీడియం ఎయిర్ అనే ఒక మీడియం ఉన్నప్పుడు, ఈ రెండు మీడియమ్స్ మధ్యలో ఉన్నటువంటి యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి ఈ పార్టికల్స్ మీద ఒక టెన్షన్ ఏర్పడుతుంది. ఆ టెన్షన్ ఎందుకంటే, ఒక పక్క ఈ పార్టికల్ని ఇటు ఉన్నటువంటి ఫ్లూయిడ్ పుల్ చేస్తుంది, ఓకే, లిక్విడ్ పార్టికల్ పుల్ చేస్తుంది. అలాగే ఇదే పార్టికల్ని అవుట్ సైడ్ ఎయిర్ కానివ్వండి, లేకపోతే గ్లాస్ కానివ్వండి, ఇదే ప్లేస్లో ఒక టంబ్లర్లో ఉంటే వాటర్ కనుక, ఈ గ్లాస్ కానివ్వండి, ఓకే, సో ఇవన్నీ కూడా అనదర్ మెటీరియల్, ఇట్ మేబీ ఎయిర్ మెటీరియల్, గ్యాస్ కావచ్చు, సాలిడ్ కావచ్చు. సో సాలిడ్ కానీ గ్యాస్ కానీ ఏదైనా ఈ పార్టికల్ ఏదైతే ఇంటర్ఫేస్ దగ్గర అంటే బౌండరీ దగ్గర ఉన్నటువంటి పార్టికల్స్ మీద ఒక పక్క కొహెసివ్ ఫోర్స్ యాక్ట్ అయితే ఇంకొక పక్క ఎడసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇలా ఈ రెండు ఫోర్సెస్ మధ్యలో ఇవి టెన్షన్కి గురి కాబడతాయి. ఆ టెన్షన్నే మనం ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్. దట్ ఈస్ కాల్డ్ వాట్? సర్ఫేస్ టెన్షన్. సో వీటి మీద అంటే జనరల్గా వీటి యొక్క ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్కి, పార్టికల్స్కి కొంత ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుందంటే, దీన్ని పుల్ చేసేది ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి దీని మీద ఎక్స్ట్రా వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్కే ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. At any point on the interface besides the boundary, we can draw a line of and imagine equal and opposite surface tension forces. సో మనం ఈ బౌండరీ కనుక ఒక లైన్గా మనం చూస్తే, ఈ లైన్ మీద రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒకటి యువతల పక్క ఇంటూ ద లిక్విడ్ ఉంటే, ఇంకోటి అవే ఫ్రమ్ ద లిక్విడ్ ఉంటుంది. సో ఈ రకంగా ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి పార్టికల్స్ని, ఓకే, ద యాటమ్స్ టు ద లెఫ్ట్ పుల్ ద లైన్ టువర్డ్స్ దెమ్. సో ఈ లెఫ్ట్ వైపు ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెఫ్ట్ వైపు ఉన్న పార్టికల్స్ దీన్ని ఇన్వర్డ్ పుల్ చేస్తే, ఇన్వర్డ్ పుల్ చేస్తే, ఓకే, ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి పార్టికల్స్ దీన్ని అవుట్వర్డ్, ఓకే, సో రైట్ ఉన్నటువంటి ద రైట్ పుల్ టువర్డ్స్ దెమ్. సో ఇవి ఇటు పుల్ చేస్తాయి, ఇవి ఇటు పుల్ చేస్తాయి. సో దిస్ లైన్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండర్ టెన్షన్స్. ఈ లైన్ ఆఫ్ యాటమ్స్ అన్నీ కూడా వీటి మీద ఏముంది, ఒక పక్క రైట్ సైడ్ ఒక ఫోర్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ఫోర్స్ ఉండటం వల్ల వీటి యొక్క ఈక్విలిబ్రియంని రావటానికి ఒక టెన్షన్లో ఇవి ఈక్విలిబ్రియంలోకి ఎంటర్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ ద లైన్ రియల్లీ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ యాజ్ ఇన్ ద ఫిగర్ 11.16 ఏ కానీ బి కానీ చూస్తే, ఓకే, ఏ కానీ బి కానీ చూస్తే ఇక్కడ మీరు, సో ఇన్ దిస్ ఏ అండ్ బి, సో అన్నీ కూడా ఇంటూ ద ఫ్లూయిడే ఉన్నాయి. ఇదేంటి, దిస్ ఇస్ ద పార్టికల్ ఇన్సైడ్ ద లిక్విడ్, కాబట్టి ఈ అన్ని లైన్స్ కూడా ఇంటూ ద ఫ్లూయిడ్ ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ ఉంది ఒక పక్క అనుకుంటే, సో ఇవన్నీ కూడా ఇంటూ ద ఫ్లూయిడే ఉన్నాయి. సో మనం అబ్జర్వ్ చేస్తే 11.ఏలో కానీ బిలో కానీ, ఓకే, సో దెర్ ఈజ్ ఓన్లీ ద ఫోర్స్ ఎస్ పర్ యూనిట్ లెంత్ యాక్టింగ్ ఇన్వర్డ్స్. ఇవి లోపల పక్కకి యాక్ట్ అవుతున్నాయి. సో కానీ దేర్ విల్ బి అవుట్వర్డ్ ఫోర్స్ ఆల్సో, దట్ బికాస్ ఆఫ్ విచ్ ద సర్ఫేస్ టెన్షన్ విల్ బి కమింగ్. సో 11.3 ఈ టేబుల్లో డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క, డిఫరెంట్ లిక్విడ్స్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఎలా ఉంటుంది, సో వాటి వాల్యూస్ అనేవి ఎక్కడిచ్చారో చూద్దాం. సో ఎట్ టెంపరేచర్ -270 అంటే హీలియం అనేది జనరల్లీ గ్యాస్, దాన్ని లిక్విడ్లో కన్వర్ట్ చేయాలంటే టెంపరేచర్ బాగా తగ్గిస్తే కానీ అవ్వదు. కాబట్టి సో -270 degrees Celsius దగ్గర, సో ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ హీలియం ఇది. అలాగే మెర్క్యూరీ. సో ఇలాగా డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క సర్ఫేస్ టెన్షన్ ఇచ్చాడు. ఇవే మనం గుర్తుపెట్టుకోని అవసరం లేదు, అవసరం మనకు పడదు.
ఏ ఫ్లూయిడ్ విల్ స్టిక్ టు ద సాలిడ్ సర్ఫేస్ ఇఫ్ ద సర్ఫేస్ ఎనర్జీ బిట్వీన్ ద ఫ్లూయిడ్ అండ్ ద సాలిడ్ ఈజ్ స్మాలర్ దెన్ ద సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఎనర్జీస్ బిట్వీన్ సాలిడ్ ఎయిర్ అండ్ ఫ్లూయిడ్ ఎయిర్. సో ఇప్పుడు ఒక లిక్విడ్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఒక గ్లాస్ ఉంది, ఒక గ్లాస్ లోపల మీరు కొంత వాటర్ని ఇలా పోర్ చేశారు, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 3 థింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. 3 థింగ్స్ జరగచ్చు. ఒకటి అయితే ఈ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఇలాగ కన్వర్ట్ అవ్వచ్చు, ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇలా కన్వర్ట్ అవ్వచ్చు. లేదా ఈ లిక్విడ్ సర్ఫేస్ ఇలా కన్వర్ట్ అవ్వచ్చు, ఓకే. లేదా ఈ లిక్విడ్ సర్ఫేస్ ఇలా కూడా కన్వర్ట్ అవ్వచ్చు, ఓకే. సో ఇక్కడ 3 కేసెస్లో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ఫస్ట్ కేసు రెడ్లో చూస్తే కనుక ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పార్టికల్ అనేది ఎలా బెండ్ అయింది, ఇలా ఉన్నటువంటి సర్ఫేస్ ఇలా బెండ్ అయిందంటే అర్థం ఏంటి? సో దీని మీద పనిచేస్తున్న ఇంటర్నల్ ఫోర్స్ అంటే కోహెసివ్ ఫోర్స్ ఈజ్ ప్రిడామినెంట్. సో ఈ మొత్తం లేయర్ని ఇవి బెండ్ చేసే లోపలికి. సో ఇక్కడ కోహెసివ్ ఫోర్స్ కనుక ప్రిడామినెంట్ అయితే ఈ సర్ఫేస్ అనేది ఈ రకంగా బెండ్ అవుతుంది. అదే కనుక అడసివ్ ఫోర్స్ అంటే సో ఇప్పుడు ఈ సర్ఫేస్ ఇలా ఉంది, దీన్ని ఎవరు తీసుకెళ్లారు పైకి? గ్లాస్ పైకి పట్టుకెళ్ళిపోయింది ఇలా. సో గ్లాస్ ఇలా పైకి పట్టుకెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారు? సో దిస్ ఈజ్ అడసివ్ ఫోర్స్. ఇక్కడ కోహెజన్ ఇటు పనిచేస్తుంది, కోహెజన్కి ఆపోజిట్ పనిచేసేది అడెషన్. సో ఇక్కడ అడసివ్ ఫోర్స్ ఈజ్ ప్రిడామినెంట్, ఓకే. ఒకవేళ ఈ థర్డ్ కేసులో ఏం జరుగుతుంది? సో ఈ లేయర్ ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఎయిర్ కదా ఉంది. ఈ అడసివ్ ఫోర్స్లో యువతల చివరి పక్కన ఇది పైకి లేచిందంటే అర్థం ఏంటి? గ్లాస్ అట్రాక్ట్ చేస్తుందని. ఇక్కడ గ్లాస్ యొక్క అంటే నీ గ్లాస్ ఏదైతే పెట్టావో ఆ గ్లాస్ యొక్క ఎడిషన్ ప్రిడామినెంట్ అయితే ఈ చివరి పక్కన ఇది పైకి లేస్తుంది. ఎయిర్ యొక్క ఎడిషన్ ప్రిడామినెంట్ అయితే ఇక్కడ ఎయిర్ ఎక్కడ ఉంది? సెంటర్లో. సో ఎయిర్ సెంటర్లో ఉంది కాబట్టి ఎయిర్ యొక్క ఎడిషన్ ప్రిడామినెంట్ అయితే సెంటర్లో రైజ్ అవుతుంది ఈ టాప్ లేయర్. సో ఇక్కడ జాగ్రత్తగా ఇప్పుడు చదవండి. ఏ ఫ్లూయిడ్ విల్ స్టిక్ టు సాలిడ్ సర్ఫేస్ ఇఫ్ సర్ఫేస్ ఎనర్జీ బిట్వీన్ ఫ్లూయిడ్ అండ్ ద సాలిడ్. సో సర్ఫేస్ ఎనర్జీ అనేది ఫ్లూయిడ్కి సాలిడ్కి ఈజ్ స్మాలర్ దెన్ ద సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఎనర్జీస్ ఆఫ్ సాలిడ్ ఎయిర్. సాలిడ్కి ఎయిర్కి ప్లస్ ఫ్లూయిడ్ ఎయిర్ సర్ఫేస్ ఎనర్జీ కన్నా ఫ్లూయిడ్ యొక్క సర్ఫేస్ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఎనర్జీ తగ్గించుకోవటానికే ఫ్లూయిడ్ ట్రై చేస్తుంది కాబట్టి ఫ్లూయిడ్ ఇటుపక్క అట్రాక్ట్ అవుతుంది. తక్కువ సర్ఫేస్ ఎనర్జీ సాలిడ్ సర్ఫేస్ దగ్గర ఉంది కాబట్టి సో ఇట్ విల్ ట్రై టు స్టిక్ టు ది సాలిడ్. నౌ దెర్ ఈస్ కోహెజన్ బిట్వీన్ ద సాలిడ్ సర్ఫేస్ అండ్ ద లిక్విడ్. సో ఇలాగా సాలిడ్ సర్ఫేస్ వెళ్ళి లిక్విడ్ సర్ఫేస్ తోటి అటాచ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇట్ కెన్ బి డైరెక్ట్లీ మెజర్డ్ ఎక్స్పెరిమెంటలీ యాజ్ స్కీమాటికల్లీ షోన్ ఇన్ ద ఫిగర్ 11.18. సో 11.18లో సో ఇక్కడ 11.18 సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మీరు ఈ ఎక్స్పెరిమెంటల్గా కూడా దీన్ని డిటర్మైన్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఏ ఫ్లాట్ వెర్టికల్ గ్లాస్ ప్లేట్ బిలో విచ్ ఎ వెజల్ సమ్ లిక్విడ్ కెప్ట్ ఫార్మ్స్ వన్ ఆర్మ్ ఆఫ్ బ్యాలెన్స్. ద ప్లేట్ ఈస్ బ్యాలెన్స్డ్ బై వెయిట్ ఆన్ ద అదర్ సైడ్ with its horizontal edge just over water. So the vessel is raised slightly till the liquid just touches the glass plate and pulls it down a little because of the surface tension. So ఇక్కడ కరెక్ట్గా మీరు కనుక ఈ బ్యాలెన్స్లో మీరు ఏం చేశారు? కరెక్ట్గా ఈ వాటర్ పొయ్యక ముందు ఎగ్జాక్ట్గా మీరు ఏం చేశారు? ఈ రెండు ఒక బ్యాలెన్స్లో ఉన్నాయి, ఓకే. వాటర్ లేకముందు సో కరెక్ట్గా ఈ రెండు ఒక బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ పోస్తారో ఈ వాటర్ ఈ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ మధ్యలో ఒక అట్రాక్షన్ రావటం వల్ల సర్ఫేస్ ఎనర్జీని తగ్గించుకోవటానికి ఈ లిక్విడ్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ అట్రాక్ట్ చేసే క్రమంలో ఈ వెయిట్ అనేది స్లైట్గా పైకి లిఫ్ట్ అవుతుంది. సో వెయిట్స్ ఆర్ యాడెడ్ టిల్ ద ప్లేట్
till the plate just clears water. Suppose the additional weight required. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంత వెయిట్ యాడ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఇది సెపరేట్ అవుతుంది. సో నువ్వు ఏదైతే ఎడిషనల్ వెయిట్ ఇక్కడ యాడ్ చేసావో ఆ ఎడిషనల్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో దట్ ఈస్ suppose additional weight required is W. Then from equation 11.24, so the discussion given there, the surface tension of the liquid air interface is. సో ఇక్కడ మనకి లిక్విడ్ కి ఎయిర్ కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్ మధ్య సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉందంటే నువ్వు ఇప్పుడు యాడ్ చేసిన వెయిట్ W. సో ఇక్కడ లెంత్ ఎంత, ఇప్పుడు 2 లెంత్స్ ఉన్నాయి ఇక్కడ ఈ గ్లాస్ ప్లేట్లో. ఇదొక లెంత్ ఇలా ఉంది కదా, ఇదొక లెంత్, అలాగే ఇటు నుంచి ఇటు ఇదొక లెన్స్. సో 2 లెన్స్ ఉన్నాయి. సో L ప్లస్ L 2L. సో టోటల్ సర్ఫేస్ అంతా L ప్లస్ L 2L. సో నువ్వు యాడ్ చేసిన మాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ mg అయితే mg/2L ఈజ్ ద సర్ఫేస్ టెన్షన్ బిట్వీన్ లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో లిక్విడ్ ఇక్కడ ఉంది, మధ్యలో ఎయిర్ ఉంది. సో ఈ సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్ బిట్వీన్ లిక్విడ్ అండ్ ఇట్స్ సబ్సీక్వెంట్ సర్ఫేస్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఉంది. కాబట్టి ఫస్ట్ లిక్విడ్ ఉంది, మధ్యలో ఎయిర్ ఉంది, ఆ పైన గ్లాస్ ఉంది. సో ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది ఎయిర్ యూనిట్ మధ్య ఉంది, లిక్విడ్కి ఎయిర్ ఇంటర్ఫేస్ మధ్యలో ఉన్న సర్ఫేస్ టెన్షన్ వల్ల ఈ గ్లాస్ అనేది కిందకి పుల్ చేయబడింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మెజర్ ద సర్ఫేస్ టెన్షన్ యూజింగ్ ఎక్స్పెరిమెంటల్ మెథడాలజీ. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకుంటే ఇందులో ఏదైనా లిక్విడ్ ఉన్నప్పుడు ఆ లిక్విడ్ యాక్చువల్గా దాని యొక్క సర్ఫేస్ ఇలా ఉండాలి. ఇలా ఉండకుండా ఆ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఐదర్ ఇలాగైనా ఉండొచ్చు, లేదా ఆ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఇలాగైనా ఉండొచ్చు. ఓకే, ఇందాక చూపించినట్టుగా. సో ఇప్పుడు ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఓకే, లేదా ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ వెర్టికల్ లైన్ తోటి ఇదొక యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఈ వెర్టికల్ లైన్ తోటి ఇదొక యాంగిల్ చేస్తుంది. సో దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఈ యాంగిల్ మనం అంటాం యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. దిస్ యాంగిల్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. The surface of the liquid near the plane of contact. అంటే ఎక్కడైతే ఏదైతే సర్ఫేస్ నియర్ ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్, దిస్ ఇస్ ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. ద సర్ఫేస్, దిస్ ఇస్ ద సర్ఫేస్. దిస్ ఇస్ ద సర్ఫేస్. సో దిస్ ఇస్ ద సర్ఫేస్ నియర్ ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. ఇదే కదా ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ ఉన్న సర్ఫేస్ అయితే ఇది కాదు, ఇది సర్ఫేస్ ఈజ్ నాట్ ఇన్ కాంటాక్ట్. ఇది సర్ఫేస్, ఇది కూడా కాంటాక్ట్ విత్ ఎయిర్, కానీ ఇది పెద్దగా దీని సర్ఫేస్ టెన్షన్ ఏమి ఉండదు. సో ఇక్కడ మెయిన్గా ఉండేది ఈ గ్లాస్కి, ఈ సాలిడ్కి, ఈ లిక్విడ్కి మధ్యలో ఉన్నటువంటి సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ ఇది. ఓకే, విత్ అనదర్ మీడియం ఈజ్ జనరల్లీ కర్వ్డ్. ఇది అంటే ఈ సర్ఫేస్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎలా ఉంటుంది, కర్వ్డ్గా ఉంటుంది, ఇలా కర్వ్డ్గా ఉంటుంది, ఇలా కర్వ్డ్గా. ఓకే, సో the angle between the tangent to the, సో ఇక్కడ ఏంటి, ఇది కర్వ్డ్ సర్ఫేస్, దీనికి టాంజెంట్ అంటే ఏంటి, ఇదే కదా టాంజెంట్. దిస్ ఇస్ ద టాంజెంట్. సో ఇలా ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఈ కర్వ్డ్ సర్ఫేస్కి టాంజెంట్ ఇది, దిస్ ఇస్ టాంజెంట్. ఓకే, సో టాంజెంట్ టు ద లిక్విడ్ సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద solid surface inside the liquid is solid surface. ఇదే కదా solid surface. Okay, this angle is termed as angle of it. It is denoted by theta. It is different at the interfaces of different pairs of liquid and solid. So ఇక్కడ ఉన్న లిక్విడ్ బట్టి కొన్ని లిక్విడ్స్ ఈ రకంగా ఉంటే, కొన్ని లిక్విడ్స్ ఈ రకంగా ఉంటాయి. కాబట్టి డిపెండ్స్ ఆన్ లిక్విడ్
డిపెండ్ ఆన్ ద సాలిడ్ ఆల్సో యాజ్ వెల్. ఏం సాలిడ్ వాడుతున్నాం ఇక్కడ, సో ఏం లిక్విడ్ వాడుతున్నాం, ఏం సాలిడ్ వాడుతున్నాం అన్న దాన్ని బట్టి ఈ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఐదర్ గ్రేటర్ దెన్ 90 అవ్వచ్చు, సో ఈ రకంగా ఉండొచ్చు, లేదా అదే సాలిడ్ పార్టికల్ ఈ రకంగా కూడా ఉండొచ్చు. సో డిపెండ్స్, ఇది డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ లిక్విడ్ యు ఆర్ యూజింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సాలిడ్ యు ఆర్ యూజింగ్. ఓకే, అర్థమవుతుందా? సో దీన్ని మనం ఏమంటాం, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. సో లెట్ us see here in detail. సో ఇక్కడ we consider the three interfacial tensions at all the three interfaces: liquid air, solid air and solid liquid. సో ఇక్కడ మూడు జరుగుతాయి, మూడు సర్ఫేసెస్ ఒకదానితో ఒకటి మీట్ అవుతున్నాయి. ఒకటి ఏంటి, సో ఇక్కడ ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ లిక్విడ్ ఎయిర్. సో ఇక్కడ ఉండేది ఏంటి, ఇది లిక్విడ్, ఇది సాలిడ్, ఇది ఎయిర్. సో లిక్విడ్కి సాలిడ్కి ఒక ఇంటర్ఫేస్ ఉంది, లిక్విడ్కి ఎయిర్కి ఒక ఇంటర్ఫేస్ ఉంది, అలాగే ఎయిర్కి సాలిడ్కి కూడా ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఇలాగా సో దేర్ ఆర్ 3 ఇంటర్ఫేసెస్ హియర్: సాలిడ్ లిక్విడ్ ఇంటర్ఫేస్, లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్, ఎయిర్ అండ్ సాలిడ్ ఇంటర్ఫేస్. ఇలా 3 ఉన్నాయి. ఓకే, సో ఈ మూడింటి మధ్యలో కూడా సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. సో లిక్విడ్ ఎయిర్ది SLA అనుకుంటే, సాలిడ్ ఎయిర్ది SSA అనుకుంటే, సాలిడ్ లిక్విడ్ది SSL అనుకుంటే, సో ఇక్కడ in the figure 11.19a and b at the line of contact the surface forces between the three media must be in equilibrium. సో ఇక్కడ ఏదైతే ఈ డ్రాప్లెట్ అనేది ఇలా బెండ్ అయింది, ఒక షేప్లోకి వచ్చింది కదా, ఈ డ్రాప్లెట్ మీద మనకి ఇటువైపు సాలిడ్ ఉంది, ఇటువైపు లిక్విడ్ ఉంది, ఓకే, ఇటువైపు ఎయిర్ ఉంది. సో ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలా చూస్తే కనుక there are 3 things happening here. One is, so this is a liquid air, this is solid, surface tension between liquid and air. Okay, అలాగే this is surface tension between solid and liquid. ఇక్కడ దీనికి, so here there is another thing, this is surface tension between, ఇలా కిందకి చూస్తే there will be solid to liquid, surface tension between solid to liquid. అలాగే పైకి చూస్తే surface tension between ఎయిర్, ఇక్కడ ఏముంది, ఎయిర్, దిస్ అబౌవ్ ఎయిర్ ఉంది కదా, సో దేర్ ఇస్ సర్ఫేస్ టెన్షన్ బిట్వీన్ సాలిడ్ అండ్ ఎయిర్, దిస్ ఇస్ సాలిడ్ అండ్ ఎయిర్, సాలిడ్ అండ్ ఎయిర్. ఇలా 3 ఉన్నాయి దీని మీద. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనకి ఇది సాలిడ్ ఉంది, ఇక్కడ లిక్విడ్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది. ఓకే, సో ఈ లిక్విడ్ అనేది దీని మినస్కస్ ఇలా, దీని యొక్క సర్ఫేస్ అనేది ఈ రకంగా వెళ్ళినప్పుడు, సో ఇక్కడ మనకి డ్రాప్లెట్ చూస్తే దీని మీద ఇక్కడ దిస్ ఈజ్ సాలిడ్ అండ్ ఎయిర్, ఈ కింద చూస్తే ఈ ఇంటర్ఫేస్ ఏంటి, దిస్ ఈజ్ సాలిడ్ లిక్విడ్, దిస్ ఈజ్ సాలిడ్ ఎయిర్, దిస్ ఈజ్ ఇక్కడ చూడండి సాలిడ్ ఎయిర్, సాలిడ్ లిక్విడ్, ఇక్కడ లిక్విడ్ అండ్ ఎయిర్. ఇక్కడ ఉన్నది ఏంటి, ఈ ఇంటర్ఫేస్ మీరు చూస్తే ఇక్కడ సాలిడ్ కనిపించట్లేదు, ఎయిర్ ఉంది ఒక పక్క, లిక్విడ్ ఒక పక్క. సో ఇక్కడ దిస్ ఈజ్ లిక్విడ్ ఎయిర్ అండ్ దిస్ ఈజ్ సాలిడ్ ఎయిర్, దిస్ ఈజ్ సాలిడ్ లిక్విడ్. ఇలా మూడు సర్ఫేస్ టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఇలా 3 సర్ఫేస్ టెన్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా ది యాంగిల్, సో వాట్ ఎవర్ ద లిక్విడ్ ఎయిర్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని లిక్విడ్ ఎయిర్ అనేది, సో వాట్ ఎవర్ ద యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ దిస్ లైన్. సో ఈ లైన్ తోటి ఇది చేస్తున్న యాంగిల్, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన సింపుల్గా ఉంటే యూ కెన్ టేక్ దిస్ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ రాదర్ దాన్ ద ఎక్స్ప్లెనేషన్ గివెన్ హియర్. ఇది చాలా సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఈ రకంగా చూసుకున్నా కూడా చాలు, మీరు మీ కాన్సెప్ట్ అర్థం అవటం ఇంపార్టెంట్. ఓకే, ఎలా అర్థం చేసుకున్నారు అనేది కాదు. నా సో ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ థీటా ఎట్లా వస్తుంది, థీటాకి ఎక్స్ప్లెనేషన్ దిస్ ఈజ్ వాట్ గివెన్, ద యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, SLA కాస్ థీటా ఒకవేళ చేస్తే, SLA కాస్ థీటా చేస్తే ఆ కాస్ థీటా అనేది ఈ డైరెక్షన్లోకి వస్తుంది, ఓకే, సో SLA ఎస్ లిక్విడ్ ఎయిర్ కాస్ థీటా ప్లస్, ఓకే, అక్కడ ఏముంది, ఇటు ఉన్నది ఏంటి, ఈ డైరెక్షన్ సాలిడ్ ఎయిర్ కదా, సాలిడ్, ఇక్కడ
దట్ ఈస్ ప్లస్ సాలిడ్ లిక్విడ్ SLA cos theta. సో ఇది ఇలా ఉంది కదా. సో SLA cos theta అంటే సో దిస్ విల్ బి లైక్ దిస్. SLA cos theta అంటే SL వచ్చింది అక్కడ, SL యా. సో ఇక్కడ ఈ రెజల్యూషన్ చేసి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే, ఓకే. సో ఇది SLA, ఈ రెజల్యూషన్ ఇది కిందకి తెస్తే ఇది SLA cos theta అవుతుంది. కాంపోనెంట్ SLA cos theta ప్లస్ SLA cos theta ప్లస్ SL is equal to SA. ఓకే. సో సర్ఫేస్ టెన్షన్ ఎట్ solid air interface is equal to surface tension between liquid air into cos theta plus surface tension into solid air, solid liquid. సో ఇక్కడ ఇదంతా కూడా పెద్దగా మీకు అవసరం లేదు, ఎక్కువగా దీని మీద స్ట్రెస్ అవ్వకండి. సో సింపుల్గా యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అర్థం చేసుకోండి చాలు. ఓకే. సో నౌ డ్రాప్స్ అండ్ బబుల్స్. ఇక్కడ ఏమవుతుందంటే డ్రాప్ వచ్చేసరికి ఏమవుతుందంటే దేర్ విల్ బి వన్ సర్ఫేస్. బబుల్ అంటే దేర్ మైట్ బి టూ సర్ఫేసెస్. ఇది లోపల కింద హాలో. బబుల్ అంటే మీకు లోపల హాలో ఉంటే కనుక యూ విల్ హ్యావ్ టూ సర్ఫేసెస్, వన్ ఈజ్ ఇన్సైడ్ సర్ఫేస్, వన్ ఈజ్ అవుట్ సైడ్ సర్ఫేస్. బబుల్కి అలా, డ్రాప్కి అలా ఉండదు. టోటల్ లోపల వాటర్ ఉంటుంది, సో బయట అవుట్ సైడ్ సర్ఫేస్. ఇది ఆక్యుపైడ్గా ఉంటుంది, ఇది హాలోగా, ఇది సాలిడ్గా ఉంటుంది, ఇది హాలోగా ఉంటుంది. One consequence of surface tension is that free liquid drops and bubbles are spherical if effects of gravity can be neglected. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే డిఫరెన్స్ ఇన్ ద ప్రెషర్. ఓకే. సో యూ మస్ట్ హ్యావ్ సీన్ ఇది ఎస్పెషల్లీ క్లియర్లీ ఇన్ స్మాల్ డ్రాప్ జస్ట్ ఫార్మ్ ఇన్ హై స్పీడ్ స్ప్రే ఆర్ జెట్ అండ్ ఇన్ సో బబుల్స్ బ్లోన్ బై మోస్ట్ ఆఫ్ అస్ ఇన్ చైల్డ్హుడ్. సో మనం మన లైఫ్లో డ్రాప్స్ని చూసాము, బబుల్స్ని చూసాము, వాటర్ని డ్రాప్ రూపంలో చూస్తాము విచ్ ఇస్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ వాటర్. సోప్ని బబుల్ రూపంలో చూస్తాము. సో ఇన్సైడ్ ఎయిర్ ఉంటుంది, అవుట్ సైడ్ ఎయిర్ ఉంటుంది, సో మధ్యలో చిన్న లేయర్ లాగా, థిన్ లేయర్ లాంటి సోప్ బబుల్ ఉంటుంది. ఓకే. సో దీన్ని మనం చూసాము. సో వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్, ఈ రెండు స్పెరికల్గా ఎందుకు ఉంటాయంటే సర్ఫేస్ టెన్షన్ నుంచి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో లీస్ట్ ఎనర్జీ ఉండేది స్పెరికల్ షేప్కి కాబట్టి ఇవి స్పెరికల్గా ఉంటాయి. యాజ్ వీ హ్యావ్ బీన్ సేయింగ్ రిపీటెడ్లీ ఎ లిక్విడ్ అండ్ ఎయిర్ ఇంటర్ఫేస్ హ్యాస్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఫర్ ఎ గివెన్ వాల్యూమ్ ద సర్ఫేస్ విత్ మినిమం ఎనర్జీ ఈజ్ ద వన్ విత్ లీస్ట్ ఏరియా. దేనికైతే లీస్ట్ ఏరియా ఉంటుందో దానికే మినిమం ఎనర్జీ ఉంటుంది కాబట్టి, సో స్పెరికల్ సర్ఫేస్కి లీస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి, సో అందులోనే దీనికి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఏ మెటీరియల్ అయినా కూడా బబుల్ కానీ డ్రాప్ కానీ సో స్పెరికల్ షేప్లో ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే. అదే ఇక్కడ ఉన్నదంతా. నా ఇక్కడ ఎనదర్ ఇంట్రెస్టింగ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ దట్ ద ప్రెషర్ ఇన్సైడ్ ఎ స్పెరికల్ డ్రాప్, ఫిగర్ 11.20a. సో ఇక్కడ చూస్తే ప్రెషర్ ఇన్సైడ్ PI అనుకున్నాడు, ప్రెషర్ అవుట్ సైడ్ P0 అనుకున్నాడు. ఓకే. సో pressure inside a spherical drop is more than the pressure outside. Suppose a spherical drop of radius r is in equilibrium. సో ఒక స్పెరికల్ డ్రాప్ తీసుకున్నాడు, దాని రేడియస్ r అనుకున్నాడు, అది ఈక్విలిబ్రియంలో ఉందని అజ్యూమ్ చేసుకున్నప్పుడు రేడియస్ r అనేది డెల్టా r ఇంక్రీజ్ అయితే, అంటే దాని యొక్క రేడియస్ అనేది సో r నుంచి కొంచెం పెరిగిందనమాట. సో ఇప్పుడు ఇలా ఉన్నటువంటి బబుల్ ఏమైంది, సో ఇది డ్రాప్ ఏమైంది, ఇది r ఇస్ ద రేడియస్. సో ఇది కాస్త ఎక్స్పాండ్ అయింది r ప్లస్ డెల్టా ఆర్కి. r ప్లస్ డెల్టా ఆర్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ బబుల్ కొంచెం పెరుగుతుంది సైజ్. సో బబుల్ సైజ్ ఇలా పెరిగింది. ఓకే. బబుల్ సైజ్ ఇలా పెరిగింది. సో దానివల్ల సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇక్కడికి సర్ఫేస్ ఏరియాని వాడు ఏం చేస్తాడంటే డిఫరెన్స్ ఇన్ సర్ఫేస్ ఏరియా కడతాడు. సో సర్ఫేస్ ఏరియా ఇంటూ సర్ఫేస్ ఏరియా పర్ యూనిట్, సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. ఒకవేళ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అనేది SLA అనుకుంటే, సో పెరిగిన సర్ఫేస్ ఏరియా ఏంటి, సో వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా 2 మైనస్ సర్ఫేస్ ఏరియా 1, అంతే కదా. సో ఈ రెండు చేశాడు. సర్ఫేస్ ఏరియా 2 ఇది, సర్ఫేస్ ఏరియా 1 ఇది. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు మిగిలేది ఏంటి, ఇది మిగులుతుంది 8πr డెల్టా r ఇంటూ
ఎస్ఎల్ఏ. సో అంటే ఈ డ్రాప్లెట్ అనేది ఈ సైజు నుండి ఈ సైజుకి అవ్వటం వల్ల దీనిలో ఎంత ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యిందంటే ఇంత ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఇది కాస్త అన్‌స్టేబుల్ అయ్యింది. అంటే ఎనర్జీ పెరిగిందంటే అర్థం ఏంటి? అన్‌స్టేబుల్ అయ్యింది. ఇఫ్ ద డ్రాప్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం దిస్ ఎనర్జీ కాస్ట్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై గెయిన్ ఎనర్జీ డ్యూ టు ఎక్స్పాన్షన్ అండర్ ద ప్రెషర్. సో అంటే ఇప్పుడు ఇది ఎనర్జీ గెయిన్ అయినా కూడా ఇది స్టేబుల్గా ఉండాలి అంటే ప్రెషర్ డిఫరెన్స్ అంటే ఈ పిఐ ఇంటర్నల్ ప్రెషర్ అండ్ ఎక్స్టర్నల్ ప్రెషర్. సో ఇది కూడా పనిచేయాలి. అంటే ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు ఇది ఏం చేయాలి? ఇంకాస్త ప్రెషర్ పెట్టాలి ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు దీని ఎనర్జీ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో దీని మీద ఇంకాస్త కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టడం ద్వారా ఓకే. సో ద ప్రెషర్ ఇంక్రిమెంట్ విల్ బి పిఐ మైనస్ పి నాట్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా. ఇదే కదా సర్ఫేస్ పెరిగింది. సో డెల్టా వి 4πr³ డెల్టా వి. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డెల్టా పి ఇంటూ డెల్టా వి ఈజ్ వర్క్ డన్. సో డెల్టా పి ఈజ్ నౌ పిఐ మైనస్ పి నాట్. సో డెల్టా వి ఈజ్ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే 4πr² ఇంటూ డెల్టా ఆర్. సో దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. సో ఈ రకంగా అంటే ఒకవేళ ఇక్కడ పెరిగినది ఇక్కడ ఈక్వేట్ అయిపోతే సో 8πr డెల్టా ఆర్ ఇంటూ ఎస్ఎల్ఏ ఈ రెండు ఈక్వల్ అయితే అది స్టేబుల్గా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. డెల్టా ఆర్ క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్, 4π ఇది 2π క్యాన్సిల్. ఓకే, ఇంకా మిగిలేదేంటి? ఎస్ఎల్ఏ పిఐ మైనస్ పి నాట్. సో ఈ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 2SLA బై ఆర్, అంతే కదా. సో అంటే ఎప్పుడైతే ఇది సాటిస్ఫై అవుతుందో డెల్టా పి అనేది ఈజ్ ఈక్వల్ టు 2SLA బై ఆర్ అవుతుందో అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇందులో ఏది మారినా లెస్ అయినా గ్రేటర్ అయినా ఈక్విలిబ్రియంలో ఉండదు. ఇన్ జనరల్ ఫర్ ఏ లిక్విడ్ గ్యాస్ ఇంటర్ఫేస్ ద కాన్వెక్స్ సైడ్. సో ఇది కాన్వెక్స్ సైడ్ హ్యాస్ హయ్యర్ ఇన్ ప్రెషర్. సో కాన్వెక్స్ సైడ్ అనేది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, హ్యాస్ అ హయ్యర్ ప్రెషర్ దాన్ కాన్కేవ్ సైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ an air bubble in the liquid would have higher pressure inside it. సో ఇక్కడ పిఐ మైనస్ పి నాట్ చేసాం కాబట్టి సో పిఐ విల్ హ్యావ్ హయ్యర్ ప్రెషర్, సో పి నాట్ ఈస్ లెస్సర్ ప్రెషర్. ఓకే, నౌ ఏ సోప్ బబుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంటే ఇక్కడ ఇంకొక సర్ఫేస్ యాడ్ అయ్యింది కాబట్టి సో సర్ఫేస్ ఎనర్జీ తీసుకునేటప్పుడు 2SLA బదులుగా 4SLA వస్తుంది, 4SLA బై ఆర్. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ సర్ఫేస్ ఒకటి ఉంది, ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఉంది కాబట్టి సో 4SLA బై ఆర్ తీసుకోవాలి. ఓకే నౌ క్యాపిలరీ రైజ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ క్యాపిలరీ రైజ్. సో ఈ క్యాపిలరీ రైజ్ ఎంత ఉంది ఇప్పుడు ఇందులో చెప్పచ్చు. సో క్యాపిలరీ రైజ్ ఓకే, దీని గురించి డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనం ఏం చూడాలి? డిటర్జెంట్స్, దానివల్ల సర్ఫేస్ టెన్షన్లో వచ్చే మార్పు, డిటర్జెంట్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్. సో నెక్స్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ సెషన్లో వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ టాపిక్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.